అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి. ఈ రీడింగ్ అన్నది అందరూ చూడవచ్చండి. మీరు బంధంలో కలిసున్నా కలిసి లేకపోయినా సరే, ఎందుకంటే ఇక్కడ మీ లైఫ్లో థర్డ్ పార్టీ అన్నవారు ఎవరైనా కావచ్చండి. దాన్ని బట్టి కూడా మీరు ఈ విధంగా రీడింగ్ అన్నది తీసుకోవచ్చు. ఈ రీడింగ్ ఏంటి అంటే, మీ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ కొంతమంది బ్రేకప్ చెప్పాలనుకున్నవారు అండ్ బ్రేకప్ అయిన వారు కూడా ఈ రీడింగ్లో మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి. ఎందుకంటే ఒకరి వల్ల మిమ్మల్ని దూరం పెట్టడం కానీ అండ్ మీతో విడిపోవాలని కానీ ఇలాంటి ఆలోచనలు చేసే మీ పర్సన్ ఉండొచ్చు. అసలు ఇక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి మీ పర్సన్ అభిప్రాయాలు ఏమైనా మారవచ్చా అంటే, ఇక్కడ ప్రతి రీడింగ్కి నేను ఎనర్జీస్ చెక్ చేస్తాను. ఆ ఎనర్జీస్ బట్టే మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో విభేదాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ అసలు ఏమనుకుంటున్నారు, అలానే మీ గురించి కూడా ఏం ఆలోచిస్తున్నారు, దీన్ని బట్టి ఇక్కడ రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ ఎనర్జీస్లో మాత్రం మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారికి విభేదాలు అయితే వస్తున్నాయండి. అది కూడా మీ విషయంలో. అసలు మీ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారా, ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏదైనా నిర్ణయంలో ఉంటున్నారా, దీనికి సంబంధించి ఈ రీడింగ్ ఉండబోతుందండి. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మొదటి ఎనర్జీస్ ఏంటి అంటే, నేను రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చెక్ చేస్తాను కదా, ఆ ఎనర్జీస్లో అసలు ఏం రావడం అయితే జరిగింది. నాకైతే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపించడం అయితే జరిగిందండి. ఆ సిచ్యువేషన్స్ ఏంటి అంటే, మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు ఉంటే, అలానే మీ లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఇన్వాల్వ్ అయి ఉంటే, వీరితో మీ పర్సన్కి ఎలా ఉంది, వీళ్ళతో బాండింగ్ కానీ వీళ్ళ మాట మీద నడవడం కానీ అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అంటే, ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ సమాధానం. ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది అంటే వారి మధ్యన విభేదాలు రావడం కానీ, లేదంటే మీ పర్సన్కి ఒక షాకింగ్ సర్ప్రైజ్ లాంటిది ఏదో జరిగిందండి. సంథింగ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఏదైనా తీసుకోవచ్చు. ఒకరి నమ్మి మోసపోవచ్చు అండ్ ఒకరి వల్ల మాటలు పడవచ్చు, ఒకరి వల్ల సమస్యలో ఇరుక్కోవచ్చు. ఏదో జరిగిందండి మీ పర్సన్కి. దీనికి క్లారిఫికేషన్ ఏంటి అంటే, మీ పర్సన్ వచ్చేసి ఒంటరిగా ఉంటున్నారు, అన్నీ కోల్పోయిన వారిలా ఉంటున్నారు. ఎవరినైతే నమ్మి ప్రతి మాట మీద నడవడం కానీ అండ్ నమ్మిన వారిని మోసం చేయడం కానీ, అంటే ఎవరు అయినవారు ఎవరు కానివారు తెలుసుకోలేని పరిస్థితి వరకు మీ పర్సన్ వెళ్ళడం అయితే జరిగిందండి. మంచి చూసుకునే వారినేమో దూరం చేసుకున్నారు, చెడ్డ చేసేవారినేమో పక్కన ఉంచుకుని వారి మాటల మీదే నడవటం, వారు ఏదంటే అదే నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ ఉండేవారు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే, మీ పర్సన్ వచ్చి ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా నష్టపోయారు, అందులో మీరొకరు. ఎందుకంటే మీ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది, జీవితం నాశనం చేసుకున్నారా లేదంటే వారంతటా వారే ఈ సిచ్యువేషన్కి కారణమయ్యారా అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఆర్థికంగా నష్టపోయారు అండ్ కొన్ని కోట్లు సమస్యలు ఏవో కనిపిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, ఇంకా వారికి ఎవరి సపోర్ట్ లేదు, ఎవరి హెల్ప్ లేదు, నా అనుకున్నవారు దూరం అయ్యారు. అంటే ఇక్కడ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారండి. పాస్ట్ లైఫ్ మీద చూపు వెళ్తుంది. ఒకేసారి అన్ని సమస్యలు వచ్చి పడినట్టు ఇప్పుడు వారు ఎలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారండి. మీ పర్సన్కి మీ మధ్యన విభేదాలు ఉండవచ్చు. ఆ విభేదాలు కాస్త ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారన్నమాట. ఎందుకంటే మీ మధ్యన మనస్పర్ధలకు కారణం కానీ, గొడవలకు కారణమైన వారి గురించి కానీ తెలుసుకున్నారు.
వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడ్డాయి. ఎప్పుడైతే అవతలి వారి మాట తీరు కానీ, ప్రవర్తన కానీ మీ పర్సన్కి బాధ కలిగించేలాగా, అలానే వారి వల్ల నష్టం ఎదుర్కోవడం వల్ల ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఈ అర్థం చేసుకునే విషయంలో కూడా మీ గురించి కూడా ఆలోచిస్తున్నారండి. ఎప్పుడైతే మిమ్మల్ని కాదనుకుని మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, అలానే మీ నుండి డివోర్స్ కోరుకోవడం కానీ, ఇలాంటి మీ విషయంలో చేయడం వల్ల ఇప్పుడు వారు తెలుసుకుంది ఏంటంటే, ఎవరి మాటలైతే నమ్మి మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల వారికి ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోవడం అయితే జరిగింది. ఎవరి నమ్మైతే జీవితంలో అందంగా లైఫ్ ఊహించుకున్నారో వారి వల్ల జీవితం నాశనం అయింది. ఇప్పుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితి. ఇటు మీ లైఫ్లోకి రాలేక, అటు లైఫ్లోని ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలా అన్న భయం సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. మీ పర్సన్ పరిస్థితి వచ్చి ఒక దిక్కు తోచని స్థితిలో అయితే ఉన్నారు. ఇటు మీతోనూ షేర్ చేసుకోలేరు, అండ్ అటు థర్డ్ పార్టీ వారి వల్ల మెంటల్ ప్రెషర్ ఎక్కువ కనిపిస్తుంది. ఇటు మీ గురించి కూడా ఆలోచించి డిప్రెషన్ స్టేట్లో అయితే ఉన్నారు. ఒక జీవోత్సవంలో ఉండే లైఫ్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. ప్రజెంట్ జరుగుతుందండి కొంతమంది లైఫ్లో. అలానే కొంతమందికి అయితే రానున్న రోజుల్లో ఇదే సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు. ఎవరిని నమ్మారో వారి వల్లే మోసాలు, నమ్మక ద్రోహాలు ఎదురవుతాయి. అందమైన జీవితం చూపించిన వారు, అలానే తీయని మాటలు చెప్పిన వారు, వారి నిజ స్వరూపాలు బయటపడడం, ఇలాంటి వారితో నా లైఫ్ ఉంది, ఎలాంటి లైఫ్ నుండి ఎలాంటి లైఫ్లోకి వచ్చి ఎలాంటి జీవితంలో ఉన్నారని బాధపడడం అయితే జరిగింది, జరగబోతుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. మీ విషయంలో రిగ్రెట్ అవుతున్నారు, అంటే పశ్చాత్తాపం ఫీల్ అవుతున్నారండి. ఎప్పుడు మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, దూరం చేసుకున్నారు కానీ మీ గురించి ఆలోచించేవారు కానీ తక్కువ ఉండేవారు. ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల సమస్యలు ఎదుర్కొన్నారో అప్పటి నుండి మీ విషయంలో చాలా బాధపడుతున్నారు. ప్రతి సిచ్యువేషన్కి మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు పక్కన ఉంటే వారికి ధైర్యంగా ఉండేది కదా అని ఇప్పుడు వారు బాధపడుతున్నారండి. మీరు లేని లైఫ్ ఒక ఎంటీగా ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు, డిప్రెషన్ కనిపిస్తుంది. ఒకనప్పుడు మీరు ఎలా ఉండేవారు? అందరూ ఉన్నా సరే ఒంటరిగా ఉండి ఏడుస్తూ, సరిగ్గా తినక, నిద్రపోక, చుట్టూ మాటలు బాధ పెట్టేలాగా నిందలు పడడం, ఎన్నెన్ని సిచ్యువేషన్స్ మీరు ఎన్ని ఎదుర్కొన్నారో అన్ని సిచ్యువేషన్స్ మీ పర్సన్ అయితే ఎదుర్కొంటున్నారు, ఎదుర్కోబోతున్నారు. ఒకేసారి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పడుతున్నాయండి. మీ పర్సనల్ లైఫ్ అయితే జీరో స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఎంత హెచ్లోకి వెళ్ళారో అంత హెచ్చు జీరో స్టేట్లోని నిలబడుతుంది. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చి నెగిటివ్ కర్మాలోకి వెళ్ళబోతున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, మీ పర్సనల్ లైఫ్లో ఎవరు ఉండాలి, ఎవరిని దూరం చేసుకోవాలి అన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ మీ గురించి పశ్చాత్తాపం ఫీల్ అవ్వడం, వారు కోరుకున్న జీవితంలో వారు వెళ్ళి వారి జీవితం నాశనం చేసుకున్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఇక్కడ ఏంటంటే నో కంట్రోల్ సిచ్యువేషన్, మిమ్మల్ని బాధ పెట్టి మీ నుండి డివోర్స్ కోరినప్పుడు కొన్ని రోజులు గడవడం కానీ, కొన్ని సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి నడుస్తుంటే మాత్రం మీకు ఈ సమస్యకి పరిష్కారం అయితే రాబోతుందండి. ఎందుకంటే మీ పర్సన్కి బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడే మీతో లైఫ్ అన్నది వాల్యూ తెలుసుకోబోతున్నారు. అండ్ నో కౌంటర్ సిచ్యువేషన్, మీతో మాట్లాడకుండా బ్రేకప్ చెప్పేసి వారి లైఫ్లో వారు ఉండి ఎవరిని నమ్మారో వారి వల్ల మోసపోయి మళ్ళీ మీతో మాట్లాడాలని ట్రై చేయడం, ఇలాంటి అయితే మీ పర్సన్ ఉండబోతున్నారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వారికి అయితే కాంటాక్ట్ వస్తుంది. అలానే ఏదైనా మీ లైఫ్లో మీ పర్సన్కి మీకు ఏమైనా మనస్పర్ధలు, విభేదాలు వస్తే వారు ఈ సిచ్యువేషన్కి కారణమైన వారు కూడా మీ లైఫ్ నుండి దూరం అయిపోతారు. ఇప్పటి వరకు మీరు ఒంటరిగా ఉండి మీ పర్సన్ గురించి వెయిట్ చేశారు ఏడుస్తూ. అలాంటి సిచ్యువేషన్ మీ పర్సన్ ఎదుర్కొంటున్నారు. మీరైతే డిప్రెషన్ నుండి అయితే బయటపడుతున్నారండి. మీకు ఇక్కడ సమస్య నుండి బయటపడుతున్నారు, మీ పర్సన్ సమస్యలోకి వెళ్ళబోతున్నారు. ఇక్కడ ఒక సైకిల్ అన్నది ఎండ్ అవుతుందండి.
మీ లైఫ్లో కొన్ని సమస్యలకి పరిష్కారం అయితే అవ్వబోతుంది. మీ పర్సన్ వచ్చి సమస్యలు అయితే ఎదుర్కోబోతున్నారు. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే కొంతమంది లైఫ్లో జరుగుతుందండి. కొంతమందికి అయితే చాలా తక్కువ టైంలో ఈ సిచ్యువేషన్స్ అయితే జరగబోతున్నాయని కూడా ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. నెక్స్ట్ రీడింగ్ ఏంటి అంటే, ఈ థర్డ్ పార్టీ వారి గురించి అసలు ఏమనుకుంటున్నారు, దానికి సంబంధించి క్లారిఫికేషన్. నెక్స్ట్ ఇవేనండి ఎనర్జీస్. అసలు మీ పర్సన్ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ వారితో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వీరి గురించి ఏమనుకుంటున్నారు, దానికి సంబంధించి క్లారిఫికేషన్ అనమాట. అంటే వారితో బాండింగ్ ఎలా ఉంది, వీరి గురించి పాజిటివ్గా ఉంటున్నారా నెగిటివ్గా ఉంటున్నారా, వాళ్ళ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, మీ పర్సన్కి నెగిటివ్ సిచ్యువేషన్లో వెళ్ళడానికి కారణం. ఈ మొదటి ఎనర్జీస్ కార్డులో పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చేసి మీ పార్ట్నర్కి చాలా కోపం ఉందండి. ఇంకా వారి తప్పులు వారు తెలుసుకుంటున్నారు కానీ బయట పట్టలేదన్నమాట. ఏమీ జరగనట్టు పైకైతే కనిపిస్తున్నారు. మీ పర్సన్కి ఈగో ఎక్కువ అనమాట. వారిని హర్ట్ చేస్తే మాత్రం ఎవరితో మాట్లాడరు, వారికి నచ్చితే మాత్రం వారంతట వారే మాట్లాడతారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవారండి. ఈ వీరేంటంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అన్ని సమస్యలు ఒకేసారి పడడం వల్ల లైఫే భారంగా నడుస్తుంది. మనసులో రిగ్రెట్ ఫీల్ ఉంది కానీ బయట పడడం లేదంతే. 10 తప్పులు చేసినా మనసుకు బాధ కలుగుతుంది కానీ తప్పు చేశారన్న భావన వారికి ఉంది కానీ వారు ఒప్పుకోవట్లేదు. మనసులో మీ గురించి రిగ్రెట్ అవుతున్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి భారంగా అనిపిస్తుంది. వారు ఎవరైనా కావచ్చండి. వీరి వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి వారు చేసిన తప్పులు వీరు భరిస్తున్నారనమాట. ఏదైనా కావచ్చు, అది ఆర్థిక నష్టం కావచ్చు, లేదంటే వారి వల్ల ఏదైనా చిక్కుల్లో అయినా పడవచ్చు. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అసలు ఏం సూచిస్తుందంటే, థర్డ్ పార్టీ వారితో మీ పర్సన్ వచ్చి పాస్ట్లో చాలా మంచి బాండింగ్ అయితే ఉండేదండి. ఎంత వాల్యూ ఇచ్చేవారంటే మీకు కూడా అంత వాల్యూ ఇచ్చేవారు కాదు, అంత ప్రేమ ఇచ్చేవారు కాదు. ఎందుకంటే వీరి మాటలు అలా ఉండేవి, వీరు చూపించే ఎఫెక్షన్ అలా ఉండేది, వీరి కేరింగ్ అలా ఉండేది. వీరి మాటలు మాయలో మీ పర్సన్ అయితే పడిపోవడం అయితే జరిగిందండి. మీ పర్సన్ మనసులో కానీ మైండ్లో కానీ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి ఒక బంగారంలా ఫీల్ అయ్యారు అనమాట. అంటే వీళ్ళలాంటి దొరకడం వల్ల వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారని అనుకునేవారు. ప్రజెంట్ అయితే మీ పర్సన్ అనుకోవడం ఈ థర్డ్ పార్టీ వారు అంత మంచివారు కాదు, వీరి వల్ల మోసపోయారని కూడా వారికి అర్థమవుతుంది. ఈ థర్డ్ పార్టీ వారి మనస్తత్వం తెలుస్తుంది, వారి ప్రవర్తన అర్థమవుతుంది. చాలా తేడాగా కూడా కనిపిస్తున్నారండి. ఎందుకంటే మీ పర్సన్కి కొంచెం వాల్యూ తగ్గడం కానీ, ఎఫెక్షన్, లవ్, కేరింగ్ తగ్గుతుందని, అసలు ఏం జరుగుతుందని తెలుసుకోగా వీరి లైఫ్లో అనేక రిలేషన్స్, అఫైర్స్ కనిపిస్తున్నాయి. వీరు అంత మంచివారు కాదని వారు అర్థం చేసుకున్నారు. వారి ఫ్రెండ్స్ అయినా కావచ్చు, వారి ఏదైనా రిలేషన్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చండి. ఈ మోసపూరితమైన వారితోనే లైఫ్ ఉందా అని మీ పర్సన్ అయితే ఇప్పుడు అనుకుంటున్నారు. మీ పర్సన్ ఇప్పుడు క్లారిఫికేషన్ ఏంటి అంటే, ఈ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ అటు ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, ఇటు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క సిచ్యువేషన్కి కాంప్రమైజ్ అవుతూ ఉంటున్నారండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి వీరితో కొంచెం బాండింగ్ ఉండడం వల్ల వారి ప్రతి తప్పు యాక్సెప్ట్ చేస్తున్నారు. అయినా వీళ్ళ కొంచెం బాధపడుతున్నారు కానీ కొంచెం భయపడుతున్నారు. మీ పర్సన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారు ఏదో చేస్తున్నారు, వీరి వల్ల ఏమైనా నష్టం వస్తుందా, సమస్యలు ఎదుర్కొంటారా, అసలు ఏం జరుగుతుంది, వీరి నుండి దూరం వెళ్ళిపోవాలి, వీరి నుండి మూవ్ ఆన్ అయిపోవాలి, ఇలాంటి ఆలోచనలతో అయితే చేస్తున్నారు. మీ పర్సన్కి వీరి గురించి ఎప్పుడైతే తెలుసుకున్నారో కొంచెం భయపడుతున్నారండి. ఈ ఎనర్జీస్ అయితే మీ పర్సన్ అయితే స్టక్ అయిపోయారనమాట. వీరి నుండి అంత ఈజీగా రిలీజ్ అవ్వలేరు. వీరి వల్ల అందరి చేత మాటలు అనిపించుకుంటున్నారు, నిందలు పడుతున్నాయి. అసలు వీరి లైఫ్లో ఏం జరగడం వల్ల మీ పర్సన్ ఈ సిచ్యువేషన్ ఇరుక్కోవడం జరిగింది. మీ పర్సన్ అయితే చాలా ఆలోచిస్తున్నారండి, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీ పర్సన్ వీరితో ఎంత మంచిగా, ఎంత ఎఫెక్షన్గా ఉన్నారో ఇప్పుడు చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. వీరి నుండి బయటపడాలని చూస్తున్నారు. సమయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి.
ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఎందుకు అలా ఉన్నారంటే, మీ పర్సన్‌కి నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారు. అంత డిప్రెషన్ కనిపిస్తుంది. అంత వరీ ఫీల్ కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారు చేసే చేష్టలు కానీ, మాట తీరు కానీ కొంచెం కొంచెం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అండ్ అలానే భయపెడుతున్నాయి. వీరి గురించి ఎప్పుడైతే తెలుసుకున్నారో వారికి అసలు నిద్ర పట్టడం లేదండి. ఇలాంటి వారి లైఫ్‌లా ఉండేది. వీరి వల్ల అసలు ఏమవుతుంది అన్న భయము కనిపిస్తుంది. వీరు చూపించే ప్రేమలో నిజాయితీ లేదని వారికి అర్థమవుతుంది. వీరి వల్ల నష్టపోతున్నారని కూడా తెలుసుకుంటున్నారు. అందుకే కోపం కూడా కనిపిస్తుందండి. ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటి అంటే, నిద్రలేని రాత్రులకి మీ పర్సన్ వచ్చి వీరితో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ప్రతిదానికి ఈ థర్డ్ పార్టీ వారిని అడగడం అయితే స్టార్ట్ చేశారండి. ఎందుకు ఇలా చేయటం కానీ, అసలు వారి లైఫ్‌లో ఏం జరిగింది, ప్రతిదానికి సమాధానం తెలుసుకోవాలని ఈ థర్డ్ పార్టీ వారిని అడగడం, ఆర్గ్యుమెంట్, డిస్కషన్ మొత్తం జరుగుతుందండి. ఈ థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్‌ని అడగడం అంటే మీ గురించి ఎప్పుడైతే అడిగారో మీ పర్సన్ మీ గురించి పాజిటివ్‌గా మాట్లాడడం, వారితో మీ గురించి ఎక్కువ మాట్లాడడం, అంటే మీ గురించి పాజిటివ్‌గా మాట్లాడడం వల్ల ఈ థర్డ్ పార్టీ వారికి నచ్చడం లేదు. ఇక్కడ మీ గురించేనండి కొన్ని మాటలు జరుగుతున్నాయి. ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. వారి మధ్యన గొడవలేవో కనిపిస్తున్నాయి. దీనివల్ల వారికి మానసిక అశాంతిగా ఉండడం వల్ల నిద్ర పట్టని రాత్రులతో మీ పర్సన్ అయితే ఉంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు మంచివారు కాదని ఎప్పుడైతే తెలుసుకున్నారో, వారు చేసిన పనులన్నీ తెలుసుకుని ఇది నిజమా కాదా అని అడిగినప్పుడు వారైతే మాట దాటడం అండ్ వారంతట వారే గొడవ పడడం, మీ పర్సన్ని తప్పు ఎత్తి చూపించడం, ఇలాంటి సిచ్యువేషన్లు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్‌కి కన్‌ఫ్యూజ్ ఉంది. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల అసలు ఎలాంటి లైఫ్‌లో ఉన్నారు, ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. వీరి నుండి బయటపడాలి అండ్ మీ లైఫ్‌లోకి రావాలి. అంత ఈజీ కాదండి మీ లైఫ్‌లోకి రావాలంటే. అలానే ఈ థర్డ్ పార్టీ వారి నుండి కూడా అంత ఈజీ కాదు రిలీజ్ అవ్వడానికి. వారికి ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వారు తెలుసుకుంది ఏంటి, ఎవరు నష్టపోయారు, ఇటు మీరా లేదంటే ఈ థర్డ్ పార్టీ వారా? ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి హార్ట్ బ్రేక్ అవడం అయితే జరిగింది. అంత బాధపడుతున్నారండి. కోపం కనిపిస్తుంది, బాధ కనిపిస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టారని రిగ్రెట్ అవుతున్నారు. మీ డిప్రెషన్ కారణమయ్యేవారని కూడా కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడు వారికి అర్థమవుతుంది ఏంటి అంటే, మీకు నమ్మక ద్రోహం చేశారు కాబట్టి వారికి నమ్మక ద్రోహాలు ఎదురయ్యాయి. ఏదిస్తే అదే తిరిగి వస్తున్నట్టు మీరైతే కొంచెం కొంచెంగా హీల్ అవుతున్నారు. అంటే బాధ నుండి బయటపడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ ప్లేస్‌లోకి రావడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని మీ పర్సన్ ఎంత బాధ పెట్టారు, మీరు బంధం గురించి నిలబెట్టుకోవాలని ఎంత ప్రయత్నాలు చేసినా మీ పర్సన్ మీ విషయంలో చాలా నెగెటివ్‌గా ప్రవర్తించడం, అలా ప్రవర్తించడం వల్ల మీరు ఒక డిప్రెషన్ స్టేట్‌లోకి వెళ్ళిపోవడం, ప్రతి మాట, ప్రతి పని మీకు చాలా పెయిన్‌ఫుల్ సిచ్యువేషన్‌గా అనిపించేదండి. అలాంటి బాధ మీ పర్సన్ అయితే ఎదుర్కొంటున్నారు. ఈ టోటల్ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే, మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి మీద చాలా కోపంగా ఉన్నారు. అవాయిడ్ చేస్తున్నారు. ఎంత దూరం పెట్టాలని చూసినా ఈ థర్డ్ పార్టీ వారైతే చాలా తెలివైన వారండి. వీరి మాటలు కూడా చాలా ఎఫెక్షన్‌గా ఉంటాయి. కేరింగ్ చూపిస్తారు. నిజమైన ప్రేమ అంటే ఇలానే ఉంటుందేమో అన్నట్టు వారి మాటలైతే ఉంటాయి. ఈ థర్డ్ పార్టీ వారి మాటలు వచ్చేసి వీరి అవసరానికి ఒకలా ప్రవర్తిస్తారు, అవసరం తీరిపోయాక ఒకలా ప్రవర్తిస్తారు. మీ పర్సన్ ఇదే సిచ్యువేషన్‌లో అయితే ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి మొదటిలో ఉండే బాండింగ్ కొంచెం కొంచెంగా తగ్గటం, మీ పర్సన్‌కి కొంచెం అనుమానంగా ఉండటం, అసలు వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, వీరి వల్ల ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకున్నారో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ప్రతిదాన్ని ఈ థర్డ్ పార్టీ వారితో మాట్లాడడం, ఈ థర్డ్ పార్టీ వారేమో మీ గురించి మాట్లాడడం, ఇక్కడ మీ గురించే వారి మధ్యన కొంచెం డిస్కషన్ అయితే జరుగుతుందండి. అంటే ఈ థర్డ్ పార్టీ వారే మీ పర్సన్ని వేలెత్తి చూపించడం అనమాట. తప్పు ఎత్తి చూపించడం. మీ పర్సన్ అర్థం చేసుకుంది ఏంటంటే, ఇలాంటి వారితో లైఫ్ ఉండడం వల్ల వారి చేతులారా చేసుకున్న జీవితం అని
ఇప్పుడు చాలా బాధపడుతున్నారండి. మానసిక ఒత్తిడి ఎక్కువ కనిపిస్తుంది. శారీరక శ్రమ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ఆర్థిక నష్టాలు చూస్తున్నారు, చూడబోతున్నారు. వీరి వల్ల అనేక చోట్ల తిరగవలసి వస్తుందండి. అది కోర్టులు కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది. వీరి వల్ల జీవితం ఎంత సంతోషంగా ఉంటుందని అనుకున్నారో మొత్తం రివర్స్ అయిపోవడం అయితే జరుగుతుందండి. వారి జీవితం ఎటు వెళ్తుంది? మీ వైపా? అసలు మీ వైపు ఆలోచన వస్తుంది కానీ అంత ఈజీగా మీ లైఫ్లోకి రాలేరండి. ఈజీగా రిలేషన్ బ్రేక్ చేసుకున్న అంత టైం కూడా తీసుకోలేదు మీ పర్సన్. కానీ మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ వచ్చి రీయూనియన్ కావాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకుంది ఇది. మిమ్మల్ని బాధ పెట్టినంత ఈజీ కాదు. మళ్ళీ మీ దగ్గర నమ్మకం నిలబెట్టుకోవాలంటే అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడ బాధ పెట్టి వారి లైఫ్ ఏదో వారు చూసుకుని ఎవరి మాటల మీద నడిచి మిమ్మల్ని అయితే బాధ పెట్టారు. అసలు మీకు వాల్యూ ఇచ్చేవారు కాదేమోనండి. చాలా తక్కువగా చూడడం, ప్రతిదానికి గొడవ పడడం, ఎదుటివారు మంచివారు కాదు. మీరు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా పట్టించుకునేవారు కాదు. మీ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ అయినా సరే మీరు చాలా విషయంలో కాంప్రమైజ్ అయ్యారండి. మీరు చాలా సాక్రిఫైస్ చేయడం అయితే జరిగింది. మీరు ఎంత బాధపడ్డారో ఇక్కడ మీరు జెన్యూన్ పర్సన్ అని ఎలా తెలుస్తుంది అంటే, ఒకరిని వల్ల బాధపడిన వాళ్ళు ఒకరిని బాధ పెట్టాలని చూడండి. వాళ్ళు స్టెబిలిటీ అంటే ఒక స్థిరత్వమైన మైండ్ ఉంటుందన్నమాట. ఒక అడుగు ఒకవైపు, ఒక అడుగు ఒకవైపు ఉండరు, నిలబడతారనమాట. ఎవరు ఎన్ని చెప్పినా ఎవరి మాట వినరు. మొండితనంగా మీ మాట మీద నిలబడతారు. ఒకరితో లైఫ్ అని కనెక్ట్ అయినప్పుడు వారితోనే జీవితం అని నిలబడతారు. మీరు మీ స్వార్థం కోసం అలానే సొసైటీలో జరిగే వాటికి మీరు ఎడిక్ట్ అవ్వరు. మైండ్లో కానీ మనసులో కానీ పర్సన్కే ప్లేస్ ఇస్తారు. ఎప్పుడు రిప్లేస్ చేయాలని అనుకోరు. మీ జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే చాలు, మీతో మాట్లాడితే చాలు, అంత సంతోషం అయితే వెతుక్కుంటారు. కానీ స్వార్థం కోసం ఎటువంటి సంతోషకరమైన జీవితంలోకి అయితే మీరు వెళ్ళరండి. ఇక్కడ మీ మనసుకు ఎలాంటి గాయం చేశారో మీ పర్సన్ కూడా అలాంటి ఎదురు దెబ్బలే ఎదుర్కొంటున్నారు. మీ పర్సన్ చాలా బాధపడతారండి. కానీ వారికి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా బయటపడరు. ఎందుకంటే ఒక నామోషిగా ఫీల్ అవుతారు. మీరు కూడా వారి తప్పులు ఎత్తి చూపిస్తారేమో అన్న భయపడుతున్నారనమాట. మనసులో మాత్రం మీ గురించి చాలా బాధపడుతున్నారండి. ఈ థర్డ్ పార్టీ వారి వల్లే వీరికి ఇన్ని కష్టాలు వచ్చాయని, ప్రతిదీ బాధ్యతగా తీసుకోవాల్సి వస్తుందని, మీతో ఉంటే లైఫ్ సక్సెస్ అయ్యేదని ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ వారి గురించి చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. వారి నెగిటివ్ పనులన్నీ బయటకు రావడం అయితే జరిగింది. మీ విషయంలో అసలు మీతో ఇంకా రిలేషన్ బ్రేక్ చేసుకోవాలని అనుకున్నారు, బ్రేక్ చేసేసుకున్నారండి కొంతమందికి అయితే. ఇప్పుడు వారు ఆలోచిస్తుంది ఏంటి అంటే, ఈ థర్డ్ పార్టీ వారి గురించి వల్ల సమస్యలు ఎదుర్కోవడం వల్ల మళ్ళీ మీరు వారి మనసులో పాజిటివ్గా ఉంటున్నారు. మైండ్లో చాలా మంచి ఆలోచనలతో ఉంటున్నారు. మీ విషయంలో బాధపడుతున్నారండి. అందుకే ఇక్కడ మీరు అనుకోవచ్చు మీ గురించి ఎటువంటి ఆలోచనలు ఉండవు, హ్యాపీగా ఉంటున్నారని. ఇక్కడ హ్యాపీనెస్ కాస్త సాడ్నెస్గా మారింది. ఆ సాడ్నెస్ని హీల్ అయ్యే పర్సన్ ఎవరంటే మీరే అని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. అందుకే మీతో రిలేషన్ బ్రేకప్ చెప్పాలి అనుకున్నా, చెప్పేసినా సరే మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి ప్రజెంట్ అండ్ జరగబోతున్నాయి. కాబట్టి మళ్ళీ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి. మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకుని ఎవరి మాట మీదైతే నిలబడ్డారో వారి వల్ల చాలా సమస్యలు అయితే ఎదుర్కోబోతున్నారు. అందుకేనండి మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ రీడింగ్ వచ్చేసి అసలు ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏ సిచ్యువేషన్లో ఏమనుకుంటున్నారు, వారి లైఫ్లో ఏం జరుగుతుంది, మీ గురించి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి కదా, అసలు ఈ రీడింగ్కి క్లారిఫికేషన్ అనమాట ఆ రీడింగు. నెక్స్ట్ ఇవేనండి ఎనర్జీస్. ఇవి సఫల్స్ అవుతున్నాయి. ఇవి నేను మీకు 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది.
4 ఎనర్జీస్ కార్డు అంటే 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏ సిచ్యువేషన్లో ఏమనుకుంటున్నారు, అండ్ ఇంకో 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో దానికి సంబంధించి క్లారిఫికేషన్ అనమాట. మధ్యన 2 ఎనర్జీస్ కార్డ్స్ ఉంటాయి. మీ పర్సన్ అసలు మీ గురించి ఆలోచించి మంచా చెడ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా, లేదంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా, ఎవరి విషయంలో మంచి చూస్తున్నారు, ఎవరి విషయంలో చెడ్డని ఎదుర్కొంటున్నారని ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించండి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్. ఇక్కడ తీయబోయే ఎనర్జీస్ కార్డ్లో మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ అంటే వారు లైఫ్లో కొంచెం పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారంటే స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయండి. వరీ ఫీల్ అవుతున్నారు. అసలు ఈ సిచ్యువేషన్స్ ఉన్నారు అంటే వారి జీవితంలో బ్యాడ్ అయినా జరగాలి, లేదంటే వారు కెరీర్ కోసం కష్టపడడం అయినా జరగాలి. క్లారిఫికేషన్ ఏంటి అంటే మీ పర్సన్కి చాలా కోపం ఉంది. ఎదుటి వాళ్ళ మీద కోపం కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళు చేసే పనులు అసలు నచ్చడం లేదు. మీ పర్సన్కి ఈగో ఎక్కువ. వారిని హర్ట్ చేసే వారి మీద కోపం పెంచుకుంటారు, పగ పెంచుకుంటారు. ఎవరినైతే ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చారో వారి మీద కోపం, చిరాకు, ద్వేషం పెంచుకుంటున్నారు. వారి గురించి 24/7 ఆలోచిస్తున్నారు. వారి ప్రతి కదలిక వారికి చిరాకు వస్తుంది. మీ విషయంలో బాధపడుతున్నారు. ఎదుటి వాళ్ళు చేసే పనుల్లో చిరాకు, విసుగు కనిపిస్తుంది. మీ గురించి 24/7 ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇక్కడ వేరే వారి మీద కోపం, చిరాకు అన్నది కనిపిస్తుందండి. అంటే ఎదుటి వాళ్ళు చేసే పనులు చిరాకు తెప్పించడం, కోపం తెప్పించేలా కనిపిస్తున్నాయి. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. అసలు మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఎప్పుడైతే ఆలోచించారో వారు ఏమంటున్నారు, జీవితంలో ఏదో సాధించాలి అనుకున్నారు, కానీ ఆ సాధించింది మిమ్మల్ని బాధతో సాధించారా, లేదంటే ఈ థర్డ్ పార్టీ వారు చూపించిన లైఫ్లో సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారా అంటే మీ పర్సన్ ఒకటే చెప్తున్నారు, జీవితంలో అందరితో పోరాడాలి, ప్రతి సమస్యకి సమాధానం చెప్పాలి. మీ విషయంలో సొసైటీకి ఏం సమాధానం చెప్పాలి, ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారంటే మీ పర్సన్కి చాలా బుద్ధి వచ్చిందండి. వారు వెళ్ళిన దారి సరైనది కాదని, ఇక్కడి నుంచి వారి ఆలోచనలు మొదలయ్యాయని, మీ విషయంలో చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారితో సావాసం వల్ల కానీ, రిలేషన్ వల్ల కానీ వారు లైఫ్ తప్పుదారి పట్టిందని ఇప్పుడు అర్థమైంది. మీ మీద గెలవాలి అనుకున్నారు, కానీ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మోసపోయి చాలా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్ ఫీలింగ్ వచ్చేసి డిప్రెషన్ అయితే కనిపిస్తుందండి. ఆ డిప్రెషన్ ఎలా ఉందంటే ఇంకా వారు ఎప్పుడైతే నిజాలు తెలుసుకున్నారో బయట పడాలనుకుంటున్నారు, కానీ బయట పడలేకపోతున్నారు. స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నాయండి. అంటే ఏడుస్తున్నారు, కానీ పైకి కనిపించట్లేదు, నార్మల్గా కనిపిస్తున్నారు. ఎందుకంటే బయటపడడం ఇష్టం లేదనమాట. వారు చేసింది తప్పని వారికి తెలుసు. చుట్టూ చాలా మాటలు అంటున్నారు కాబట్టి వారి తప్పు ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. కానీ మనసుకి అయితే వారు చేసిందంతా వారికి అర్థమవుతుంది. ఎవరి విషయంలో ఎలా ప్రవర్తించారు, ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ఎన్ని బాధలు ఎదుర్కొంటున్నారు, దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్. థర్డ్ పార్టీ వారితో గొడవలు కనిపిస్తున్నాయని కదండి, ఇదిగో ఈ ఎనర్జీస్ కార్డ్ ఇలానే సూచిస్తుంది. మీ పర్సన్ డిప్రెషన్లో వెళ్ళడానికి కారణం ఈ థర్డ్ పార్టీ వారితో ఎంత మంచి బాండింగ్ ఉన్నా, ఎంత వీరి మాటల మీద నడిచినా సరే ఒకానొక సందర్భంలో వీరి మధ్యన విభేదాలు రావడం అయితే జరిగింది. అది కూడా మీ గురించేనండి. ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకున్నారో, ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని మీ గురించి అడగడం, మీ పర్సన్ ఏమో మీ వైపే మాట్లాడడం, ఇంకా కంట్రోల్లో కూడా లేవండి మాటలు. వారు ఎలాంటి రిలేషన్లో చిక్కుకున్నారో, ఎలాంటి సావాసాల్లో చిక్కుకున్నారో ఇలా మీ పర్సన్కి అర్థమయ్యి వీరితో ఎక్కువ విభేదాలుగా ఉంటున్నాయన్నమాట. ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోవాలి, ఇంకా విడిపోవాలి అనుకుంటున్నారు. జడ్జిమెంట్ కార్డు ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారితో అంత మంచి లైఫ్ ఉండదని, బయటపడాలనుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారు అయితే మీ పర్సన్ వదులుకోవాలని అనుకోవడం లేదండి. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఎక్కువ మీ పర్సన్ని మార్చాలి అనుకుంటున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కానీ మీ పర్సన్ అయితే ఏ విషయానికి లొంగడం లేదు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే
ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మీ గురించే కదా ఇక్కడ అంతా జరిగింది. ఈ సమస్యలు కానీ, వారి మధ్యన మనస్పర్ధలు, విభేదాలు కానీ మీ విషయంలో జరగడం వల్ల మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీ పర్సన్ వచ్చేసి వీరితో అసలు మంచిగా ఏమీ లేదండి. మాటలు మంచిగా లేవు, ప్రవర్తన మంచిగా లేదు. ఇగ్నోర్గా ఉండడం వల్ల అసలు గొడవకి కారణం మీరే అని ఈ థర్డ్ పార్టీ వారు అనుకోవడం, మీతో మాట్లాడాలనుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ కూడా మీకు కాంటాక్ట్ అవ్వచ్చండి. మీ పర్సన్ మీకు క్షమాపణ చెప్పాలనుకుంటారు, మీతో రీయూనియన్ కావాలని, ఇక్కడ మీ సపోర్ట్ కావాలని మీ పర్సన్ మాట్లాడతారు. ఇక్కడ 2 కమ్యూనికేషన్స్ అయితే వస్తాయండి. ఒకటేమో థర్డ్ పార్టీ వారి నుండి అండ్ ఇంకోటి వచ్చేసి పార్ట్నర్ అయితే మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ సపోర్ట్ కావాలి మీ పార్ట్నర్కి అండ్ థర్డ్ పార్టీ వరకు అయితే సమాధానం అయితే రావాలి. మీరు సమాధానం చెప్పాలని మీకు ఫోన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి చాలా ఎమోషనల్గా ఉంటారండి. వారు సిచ్యువేషన్స్ ఎవరితో చెప్పుకోలేని సమస్యలు కనిపిస్తున్నాయి. చాలా బాధపడుతున్నారని, మీ గురించి బాధపడుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ఆలోచనలతో వారికి ఏమి చేయలేని పరిస్థితి అన్నమాట. వారు ఒకటే అనుకుంటున్నారు, ఏంటి ఇక్కడ జరుగుతుంది, దీనికి క్లారిఫికేషన్ అన్నమాట. మీ పర్సన్ వచ్చి ఒంటరిగా ఉంటున్నారు. వారు మంచేదో చెడ్డేదో తెలుసుకుంటున్నారు. ప్రతిదీ ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో ప్రతిదీ గమనిస్తున్నారు. ఇప్పటి వరకు థర్డ్ పార్టీ వారి మాటల మంచితనం, వారు చూపించిన ప్రేమ నిజమని నమ్మారో, వారి గురించి ఎప్పుడైతే తెలుసుకున్నారో వీరంత మంచివారు కాదని అండ్ మీ విషయంలో చెడ్డగా ప్రవర్తించారని, ఈ థర్డ్ పార్టీ వారి వల్ల వారు జీవితం నాశనం చేసుకున్నారని ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు. మీ విషయంలో కూడా మంచి చెడ్డ అయితే ఆలోచిస్తున్నారండి. టోటలీ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీ పర్సన్కి అయితే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. కోపం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల వచ్చే సమస్యలు కానీ, వారితో వచ్చే వారి నుండి వచ్చే మాటలు కానీ, పనులు కానీ అసలు నచ్చడం లేదు. ఎక్కువ గొడవలు ఎక్కువైతే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ ఏంటంటే అనవసరంగా వీరితో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నామా, వీరు వెళ్ళే దారి సరైనది కాదా, వీరితో సావాసం కానీ రిలేషన్ కానీ అనవసరంగా పెట్టుకున్నామా, మీలాంటి వారిని దూరం చేసుకున్నామా, ఇంకా మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం వల్ల మీ గురించి కూడా మాటలైతే మధ్యలో రావడం అయితే జరిగిందండి. ఈ థర్డ్ పార్టీ వారితో మాట్లాడడం, అది చిన్న విషయమైనా సరే పెద్ద సమస్యగా మారడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వారు. మీ పర్సన్ కూడా మీకేమేమవుతుందో అన్న భయపడుతున్నారు. వారు చేసిన తప్పుకి మీరేమైనా బలవుతారేమో, కొంచెం డిప్రెషన్ అయితే కనిపిస్తుందండి. ఈ థర్డ్ పార్టీ వారికి నుండి దూరం ఉండాలని, దూరం అవ్వాలని మీ పర్సన్ అయితే చూస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారేమో మీ పర్సన్ని వదులుకోకూడదు, వీరి గురించి ఫైట్ చేయాలి, అసలు గొడవలకి కారణం మీరే అన్నట్టు ఈ థర్డ్ పార్టీ వారు ఆలోచిస్తున్నారు. వారు మీతో కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. వారు ఎవరైనా కావచ్చు, వారి ఫ్రెండ్స్ కావచ్చు, వారి ఇంట్లో వారు కావచ్చు, వారు ఏదైనా రిలేషన్లో ఉంటే వారైనా కావచ్చు, ఎవరైనా సరే మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారికి మధ్య విభేదాలు రావడం, గొడవలు రావడం కారణం మీరే అని మీ మీద నిందలు వేయాలని ఈ థర్డ్ పార్టీ వారు చూస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటారేమోనని భయంతో మీ పర్సన్కి అసలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారండి. వారికి చాలా కోపం అన్నది కనిపిస్తుంది. మనసులో మీ గురించి ఎంత బాధపడుతున్నారంటే మీ మీద కోపం అంటే ప్రేమ అన్నమాట. మీరు చూపించే ప్రేమ వారి మనసుకి కనెక్ట్ అవుతుంది. వారు చేసిన తప్పులు వారి మనసుకి అర్థమవుతున్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు. ఎక్కడ వారి తప్పటి అడుగు వేశారు, మీ విషయంలో ఎలా ప్రవర్తించారు, ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తున్నారు. మీ పర్సన్ అసలు మీ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారంటే ఇవి ఎనర్జీస్ కార్డ్స్ అండి. క్లారిఫికేషన్, ఇదే లాస్ట్ రీడింగ్. అసలు మీ పర్సన్ మీ గురించి అంతలా బాధపడడానికి అసలు మీ విషయంలో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అంటే మీ పర్సన్ మీ గురించి అయితే ఏడుస్తున్నారండి. వారు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే మనసులో వారి బాధలు కష్టాలు మీతో షేర్ చేసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ మీరు వారితో ఉంటే మీరు చాలా మంచిగా మాట్లాడడం కానీ, వారికి ఎన్ని సమస్యలు వచ్చినా సపోర్ట్గా నిలబడడం కానీ ఇలా చేసేవారు.
మీ గురించి ఇప్పుడైతే బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు కూడా. మీరు ఇలాంటి వారిని దూరం చేసుకున్నారా? ఇలాంటి వారి వల్ల మాటలు పడవలసి వచ్చిందా? మిమ్మల్ని ఏడిపించారు, వాళ్ళు ఏడుస్తున్నారు ప్రజెంట్. మీ గురించి చాలా బాధపడుతున్నారండి. వారి మనసులోని బాధ మీతో అయితే షేర్ చేసుకుంటున్నారు. మీకు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉంటాయి ఫీలింగ్స్. ఈ రీడింగ్ ఈ క్లారిఫికేషన్ ఏంటంటే, మీ పర్సన్ ఒంటరిగా కూర్చుని మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీ విషయంలో చేసిన చెడ్డ కానీ, వారి విషయంలో చేసిన మీరు మంచి కానీ ఆలోచిస్తున్నారు. మీ గురించి ఎక్కువ అయితే బాధపడుతున్నారండి. మీ గురించి డ్రీమ్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు కదా. మీరు గతంలో వారి గురించి ఏడ్చారు, ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏడుస్తున్నారు. కానీ వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ కొంతమంది అయితే బయట పెట్టరండి, కొంతమంది అయితే బయటపడతారు. ఇక్కడ ఎనర్జీస్ ఏంటి అంటే, మీ పర్సన్ మీ కంట్రోల్లోకి వస్తున్నారు, మీ ప్రేమకు బానిస అవుతున్నారు. వారి మనసులో బాధని మీరే కంట్రోల్ చేస్తున్నారండి. ఎందుకంటే మీరు గతంలో చూపించిన కేరింగ్ సపోర్ట్ కానీ వారు మీ వల్లే హీల్ అవడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని చూసుకుని వారికి ధైర్యం వస్తుందండి. మీకు వారి మీద ఎంత కోపం ఉన్నా సరే, మీ పర్సన్ కష్టంలో ఉంటే మీరు చూడలేరని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీ పర్సన్ అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఏమిటంటే, వారు చేసిన తప్పులు వారు ఒప్పుకున్నారని, వారికి సెకండ్ ఛాన్స్ ఇవ్వమని గాడ్ని కోరుకుంటున్నారు. మనసులో మీ గురించి కూడా చాలా మాటలైతే వస్తున్నాయండి. ఒక జీవితం అయితే ఊహించుకుంటున్నారు. మీరు వారిని రిజెక్ట్ చేయకూడదని, అంటే కాదనకూడదని మీ పర్సన్ అయితే అంటున్నారు. మీ పర్సన్ పాస్ట్ లైఫ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీ గురించి ఇతరులతో ఎక్కువ పాజిటివ్గా మాట్లాడుతున్నారండి. ఎప్పుడైతే థర్డ్ పార్టీ వారితో విభేదాలు వచ్చాయో, మీ గురించి ఎదుటి వారితో ఎక్కువ మాట్లాడుతున్నారనమాట. వారి మంచి చెడులు తెలిసిన వారితో మీ గురించి అయితే ఎక్కువ మాట్లాడుతున్నారు. వారు ఇంక ఏజ్తో సంబంధం లేదండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మీ విషయమే, మీ గురించే మాట్లాడుతున్నారనమాట. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే, మనసులో మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు, ఒకరి హెల్ప్ కూడా అడుగుతున్నారు. వారు చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, వారి నుండి మీకు ఏదైనా మాట సాయం చేయమని కూడా అడగడం అయితే జరిగింది. ఎందుకంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తున్నారండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్ అవ్వడానికి కారణం, మీకైతే ఎడిక్ట్ అయిపోయారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చి ఫిజికల్ నీడ్గా కాదండి, మానసికంగా చాలా బాధపడుతున్నారు. మీరు డిప్రెషన్లో వెళ్ళిపోయినప్పుడు ఒక డెవిల్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది కదా. ఏంటి పర్సన్ ఇలా ప్రవర్తించడం, కోపం, చిరాకు, మీ మీద మీకే అసహ్యం వేసేంత సిచ్యువేషన్లో ఎలా వెళ్ళారు, మీ పర్సన్ కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. టోటల్గా మీ పర్సన్ అసలు మీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారంటే, మీతో మాట్లాడాలనుకుంటున్నారండి. వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. ఎదుటివారు హెల్ప్ అడుగుతున్నారు, వారు కూడా హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. మీ పర్సన్కి ఎప్పుడైతే నిజాలు తెలుసుకున్నారో ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది. ఇంకా మీతో రిలేషన్ బ్రేక్ చేసుకోకూడదు, బ్రేక్ చేసుకున్న రిలేషన్ కూడా మళ్ళీ రీకనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ పర్సన్కి ఎంత పొగరు ఉందో అంత ప్రేమ కనిపిస్తుంది. మీకు ఎడిక్ట్ అయిపోయారు. 24/7 మీ గురించి ఆలోచించడం, ఏడవడం, ఒంటరిగా కూర్చుండడం, లేదంటే మీ గురించి ఎక్కువ మాట్లాడడం. గాడ్ని కూడా కోరుకోవడం ఏంటంటే, రెండో ఛాన్స్ ఇవ్వమండం. అంటే వారు చేసింది తప్పు, ఎదుటివారి మాటల మీద నడవడం కానీ, ఎదుటివారికి అట్రాక్ట్ అయ్యి రిలేషన్లోకి వెళ్ళడం కానీ, ఎదుటివారితో లైఫ్ ఊహించుకుని ఒక అందమైన జీవితం అనుకున్నారని, కానీ అదేమీ సరైనది కాదని, గాడ్ ఏ లైఫ్ అయితే ఇచ్చారు అంటే మీరు ఒక గాడ్ గిఫ్ట్లో అయితే ఫీల్ అవుతున్నారు. అదే గిఫ్ట్ మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. మీ పర్సన్కి మీరంటే ఒక ధైర్యంలా అనిపిస్తున్నారండి. మీరుంటే ఇప్పుడు ఒక హార్ట్ ఆఫ్ కరేజ్ అనమాట. వారి మనసులో ధైర్యం ఉండటానికి కారణం మీరే అవుతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టారని మీకన్నా ఎక్కువ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మీకు మంచిగా అనిపించిందండి, మనసుకి ఏదో తెలియని బాధ. మీకు చుట్టూ హ్యాపీనెస్ ఉన్నా సరే ఎలోన్గా ఫీల్ అవుతారు. ప్రతి సిచ్యువేషన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు అనమాట. ఆ సాంగ్స్ అలాగే కనిపిస్తాయి, వినిపిస్తాయి. అండ్ ఎవరికో ఏదో జరుగుతుంది, మనసుకి ఏదో కష్టంగా అనిపిస్తున్నట్టు మీకు
అనిపిస్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్స్ అసలు బాగాలేదు, మీకు ఎడిక్ట్ అయిపోయారు. మీ పర్సన్ ఒక డెవిల్ ఎనర్జీలో ఉండడం వల్ల వారి మనసులో బాధలు మీతో షేర్ చేసుకుంటున్నారు. డెవిల్ ఎనర్జీ అంటే ఇంకా మీ పర్సన్కి వారి మీద వారే అసహ్యం పెంచుకుంటున్నారండి. ఎదుటి వాళ్ళు చేసిన పనులకి ఇప్పుడు వారికి బుద్ధి వచ్చిందని మనసులో ఏడ్చేది తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో మీతో వారి మనసులో ఉన్న బాధలు షేర్ చేసుకుంటున్నారని ఇలా ఒంటరిగా కూర్చుని మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. వారు తీసుకునే నిర్ణయం ఏంటంటే మీతో మాట్లాడాలి. మీతో అయితే మాట్లాడతారండి. మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారు, లేదంటే ఎవరితో అయినా రాయబారం అయితే చేయడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ మీ కంట్రోల్లోకి వస్తారు. మీరు చెప్పింది వింటారు. మీరు తిట్టినా కొట్టినా పడతారు. అలాంటి స్టేజ్లోకి అయితే మీ పర్సన్ వచ్చేసారు. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్స్కి మీ పర్సన్ బలైపోవడం అయితే జరిగిందండి. మీరు ఏడ్చారు, మీ పర్సన్ మిమ్మల్ని ఏడిపించారు, మీ మీ మనస్తత్వంతో ఆడుకున్నారు కాబట్టి ఇక్కడ మీ ఏడుపైతే మీ పర్సన్ లైఫ్కి తగలడం అయితే జరిగిందండి. అది ఒక గోల కాదు. ఒక మంచి వాళ్ళని ఏడిపిస్తే అది ఏదో రకంగా ఏదో రోజు చాలా పాతాళంలోకి పడిపోవడం అయితే జరుగుతుందండి. అది ఆర్థిక నష్టంగా చూస్తారు. మనుషులు కోల్పోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఇష్టమైన వారిని అంటే వాళ్ళు నమ్ముకున్న వారిని కానీ ఎవరైనా కావచ్చు ఒంటరిగా ఫీల్ అవటం. మళ్ళీ ఎవరితో అయితే మంచిగా ఎవరైతే మాట్లాడారో బాండింగ్ మాట్లాడారో వారి మాటల్లో నిజాయితీ లేకుండా ఉండటం, వారి ప్రతి సిచ్యువేషన్స్కి మోసపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ ఎదుర్కొంటారండి. పాతాళంలోకి పడిపోవడం అంటే వారి ఎంత హై లెవెల్లో వెళ్ళిపోవాలని ఆలోచన చేశారో ఇక మిమ్మల్ని కూడా పట్టించుకోకుండా మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఆడుకుని వారి జీవితంలో సంతోషంగా ఉండాలని చూశారో, వారి స్వార్థం కోసం వారి లైఫ్ ఇదిగా చూశారో, ఇక్కడ మీ జీవితంలో మీరు నిజాయితీగా ఉన్నారు. మంచి చెడ్డ మీకు తెలుసు. ఒకరిని బాధ పెట్టకూడదు. ఎందుకంటే మీరు బాధపడ్డ రోజులు ఎక్కువ ఉండి సంతోషంగా ఉండే రోజులు ఏంటి అంటే మీ పర్సన్ మీతో మాట్లాడితే అదే సంతోషం అని మీరు అనుకుంటారు. పర్సన్లో ప్రేమను వెతుక్కున్నారు కానీ పర్సన్ మీద కోపం ద్వేషం పెంచుకోలేదు. పర్సన్కి ఎడిక్ట్ అయ్యారు. మీ మనసులో ఎంత ప్రేమ ఉందో అది మీ జీవితం మీద ఎఫెక్ట్ అయితే పడింది. ఎందుకంటే జీవితం నాశనం చేసుకుంది మీరు కానీ మీ పర్సన్ మీ జీవితం నాశనం చేశారని ఇప్పటి వరకు తెలుసుకోలేదు. ఏ సిచ్యువేషన్స్ అయితే వారికి గుణపాఠం నేర్పించాయో మీ జీవితం నాశనం చేశారని వారికి తెలుస్తుంది. వారి జీవితం నాశనం అయిపోయిందని వారు బాధపడడం అయితే జరిగింది, జరగబోతుంది కూడా. ఇక్కడైతే ఎవరైనా సరే అండి, మీరు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే మీ విషయంలో మీ పర్సన్ ఏ విధంగా అయినా మోసం చేసినా అది డబ్బు పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఏ విధంగా అయినా సరే మంచి వాళ్ళు ఏడుపు అంత మంచిది కాదు. ఎప్పటికైనా జీవితంలో జీరో స్టేట్లోకి వెళ్ళిపోతారు. అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చండి. ఇది ఏంటి శాపనార్థాలు అయితే కాదు, ఇదొక ఫ్యాక్ట్ అన్నమాట. ఒక రోజులో 2 రోజుల్లో జరిగేదైతే కాదు. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి పార్ట్నర్ విషయంలో బాధపడుతున్న వారికైతే ఇప్పుడు మీ పర్సన్కి మీరు పడ్డ బాధకి మీకు సమాధానంగా మీ పర్సన్ చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటారు. ఇక్కడ మీతో బాండింగ్ ఎలాంటిదో అర్థం చేసుకుని మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ జరగబోయే సిచ్యువేషన్స్ కూడా ఎనర్జీస్ అయితే మీ పర్సన్ అయితే లైఫ్ అయితే అసలు బాగాలేదండి. చాలా లైఫ్ కోల్పోతున్నారు. మీతో ఎప్పుడైతే జీవితం కాదనుకున్నారో ఇంకా జీవితం నాశనం అయిపోతుంది, నాశనం చేసుకుంటున్నారు. నిజం ఎప్పుడైతే తెలుసుకుంటారో ఇక్కడ మీ సపోర్ట్ కావాలి, మీతో లైఫ్ కావాలి, ఇక్కడ మీ అవసరం ఉంది కాబట్టి మీతో కాంటాక్ట్ అవ్వడం, వారి తప్పులు ఒప్పుకోవడం, వారు మీకు ప్రపోజల్ ఇవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటున్నాయి, ఉండబోతున్నాయి. ఇవండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్రతి ఎనర్జీస్ కార్డ్ కూడా మీకు ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరిగిందండి. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను, జరుగుతుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.